నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 138 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాల్వంచ అంబేద్కర్ సెంటర్ వద్ద ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పొందెం వీరయ్య, నాయకులు నూకల రంగారావు, అయితే గంగాధర్, పోలపల్లి రాంబాబు, కొమ్మరాజు, విజయ్ కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా వైస్ ప్రెసిడెంట్ మైనార్టీ షరీఫ్ పాషా గారు, అలాగే ఏకయ్య గారికి, అలాగే రామ్ గారికి, సత్తార్ గారికి, ముఖ్య గిరిప్రసాద్ గారికి, చాంద్ పాషా గారికి, రావడం జరిగింది. ఈ ప్రజాపాలనలో ప్రజలందరికీ మేలు జరుగుతాయని నేను ఆకాంక్షిస్తూ మరి పట్టణ అధ్యక్షుడు సోదరుడు తమ్ముడు రంగారావు గారు పుట్టినరోజుకి వచ్చి మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మన ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అన్నింటినీ కూడా మన నాయకత్వం అంతా కూడా అన్ని గ్రామాలలో పట్టణాలలో ప్రతి వారికి దరఖాస్తు పెట్టుకోమని చెప్పాల్సిన గురుతర బాధ్యత కాంగ్రెస్ పై ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ నేను కోరుకుంటూ మరి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, పొంగులేటి సీనన్న గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మనమందరం కూడా ఈ జిల్లాని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుంటూ ముందుంటామని చెప్పి కూడా కోరుకుంటూ ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఆనందంగా జరిపించేటటువంటి సోదరుడు పట్టణ అధ్యక్షుడు రంగన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరులకు అందరికీ కూడా మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.